అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభావని. ఇవాల్టి ఈ వీడియోలో చాలామంది మాట్లాడని హిడెన్ జెమ్ గురించి మాట్లాడదాం. ఈ జెమ్ గురించి, ఈ ప్లాట్ఫామ్ గురించి మీకు తెలిస్తే మీ ఏఐ జర్నీలో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓపెన్ రౌటర్. సో చాలామంది అసలు హిందీలో కూడా దీని గురించి పెద్దగా కంటెంట్ లేదు. బట్ ఏఐ కమ్యూనిటీలో నాకు తెలిసిన వాళ్ళు అండ్ అక్రాస్ ట్విట్టర్ దీన్ని చాలామంది యూస్ చేస్తున్నారు. బట్ కాంటెంట్ లేదు. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. డెఫినెట్లీ ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఈ వీడియోలో నేను జస్ట్ ఆ ఓపెన్ రౌటర్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుందో పాటు దాన్ని యూస్ చేసుకుంటూ ఒక చిన్న ప్రాజెక్ట్ లాంటిది కూడా క్రియేట్ చేసి చూపిస్తాను. ఆర్ యూ రెడీ? ఇక మొదలెడదామా? సో వీడియోని ఎండ్ వరకు వాచ్ చేసేయండి. నా ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి మార్కెట్ ప్లేసెస్ ఎందుకని ఫేమస్? లెట్స్ సే మీరు అమెజాన్కి వెళ్ళి ఈ విధంగా ఒక పాడ్కాస్ట్ మైక్, ఒక ల్యాప్టాప్ కొనుక్కోవాలి, రైట్? ఆ రెండు మీకు అమెజాన్లో ఉంటాయి. అట్ ది సేమ్ టైం లెనోవో వాళ్ళది ఆన్లైన్లో ఒక సొంత స్టోర్ ఉంటుంది. అదేవిధంగా ఈ మౌనో మైక్ వాళ్ళది వాళ్ళ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో సొంత వెబ్సైట్ ఉంటుంది. బట్ ఒకవేళ నేను లెనోవోకి వెళ్ళి, లెనోవో వెబ్సైట్కి వెళ్ళి ఈ ల్యాప్టాప్ కొనుక్కోవాలి అండ్ ఈ మౌనో వెబ్సైట్కి వెళ్ళి ఈ మైక్ని కొనుక్కోవాలి అంటే ఐ హ్యావ్ టు క్రియేట్ 2 లాగిన్స్ అండ్ సెపరేట్ ఐటమ్స్కి సెపరేట్ వెబ్సైట్స్లో లాగిన్ అయ్యి ఇండివిజువల్గా ఆర్డర్స్ని ప్లేస్ చేయాలి. అవునా? ఇట్ ఈస్ డిఫికల్ట్. కాబట్టి మార్కెట్ ప్లేస్లో ఇటువంటి వేర్ యూ హ్యావ్ కలెక్షన్, ప్లే స్టోర్ అవ్వచ్చు, యాప్ స్టోర్ అవ్వచ్చు, ఇవన్నీ ఏంటి? దీస్ ఆర్ ఆల్ మార్కెట్ ప్లేసెస్. ఎందుకు ఫేమస్? బికాజ్ సింగిల్ ఎంట్రీ పాయింట్తో మీరు మీకు కావాల్సిన మల్టిపుల్ పర్చేసెస్, యాక్చువల్లీ కావాల్సిన ఐటమ్స్ ఒకే చోట ఉంటుంది విత్ సింగిల్ సైన్ ఇన్, రైట్? సిమిలర్ ఈస్ ద కేస్ విత్ ఓపెన్ రౌటర్. సో మీరు చూస్తే రోజుకి మనకి కొత్త ఎల్ఎల్ఎమ్స్ వస్తున్నాయి. వన్ థింగ్ ఈజ్ ఫర్ షూర్, ఏఐ రెవల్యూషన్లో ఎల్ఎల్ఎమ్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ విల్ ప్లే అ కీ రోల్ ఫర్ షూర్. దాంట్లో మీకు అంటే డౌటే అక్కర్లేదు. బట్ ఆ ఎల్ఎల్ఎమ్స్లో మీ యూస్ కేస్కి ఏ స్పెసిఫిక్ ఎల్ఎల్ఎం బాగుంటుంది అనేది డిపెండ్స్ ఆన్ యూస్ కేస్ టు యూస్ కేస్, రైట్? కొన్ని యూస్ కేసెస్కి డీప్ సీక్ వాళ్ళ మోడల్స్ బాగుండొచ్చు, కొన్ని యూస్ కేసెస్కి జెమినై బాగుండొచ్చు, కొన్నిటికి ఓపెన్ ఏఐ బాగుండొచ్చు, రైట్? సో మన యూస్ కేస్కి ఏది బాగుంటుంది? ఈ విధంగా వీ డోంట్ హ్యావ్ అ సింగిల్ కామన్గా ప్రతి ఒక్కళ్ళు టిల్ ఎండ్ ఆఫ్ ది ఏఐ రెవల్యూషన్ అందరూ ఈ ఓపెన్ ఏఐనే వాడతారు, అందరూ దీన్నే వాడతారని లేదు కదా. ఎవ్రీడే దేర్ ఆర్ న్యూ కమింగ్ అప్. లెట్స్ సే రేపొద్దున ఇండియా నుంచి దిస్ న్యూ ఎల్ఎం, దాని పేరు ఫర్ ఎగ్జాంపుల్ బంపర్ డంపర్ ఏదో అనుకుందాం, రైట్? ఆ బంపర్ డంపర్ కోసం మళ్ళీ వీల్ హ్యావ్ టు క్రియేట్ అ న్యూ సైన్ ఇన్, దాని స్పెసిఫిక్ ఏపీఐ కీస్ తీసుకోవాలి, దాంతో లాగిన్ అవ్వాలి, దాంతో ఇంటరాక్ట్ అవ్వాలి, అగైన్ హోల్ న్యూ జర్నీ. కాబట్టి ఈ ఓపెన్ రౌటర్ వాళ్ళు ఒక మార్కెట్ ప్లేస్ లాగా మీకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకున్న ఎల్ఎల్ఎమ్స్ అన్నీ కూడా ఈ ఓపెన్ రౌటర్లో ఆల్రెడీ లిస్ట్ చేసి ఉంటాయి. అండ్ ఆ లిస్టెడ్ ఎల్ఎల్ఎమ్స్ని వయా అ సింగిల్ ఏపీఐకి మీరు యాక్సెస్ చేయొచ్చు. అండ్ ప్రైసింగ్ అంతా కూడా లెట్స్ సే యూ వాంట్ టు యూజ్ ఓపెన్ ఏఐ ఏపీఐ టుడే, రేపొద్దున జెమినై, ఆ తర్వాత డీప్ సీక్, అన్నిటికీ సెపరేట్గా పే చేయక్కర్లేదు. సో యూల్ హ్యావ్ క్రెడిట్స్ ఇన్ ఓపెన్ రౌటర్ అండ్ దాంతో యూ కెన్ యాక్చువల్లీ యాక్సెస్ ఆల్ ది డిఫరెంట్ ఎల్ఎల్ఎమ్స్, రైట్? ఇది ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్ ఏంటంటే లెట్స్ సే మీకు ఓపెన్ సోర్స్ మోడల్స్ ఉన్నాయి, ఓపెన్ సోర్స్ ఫ్రీ మోడల్స్, వాటిని మీరు ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు. బట్ మీ సొంత ల్యాప్టాప్లో దాన్ని ఇన్స్టాల్ చేసుకుని అక్కడి నుంచి లాంచ్ చేయాలి అంటే మీ ల్యాప్టాప్లో రిసోర్సెస్ బాగుండాలి, ర్యామ్ బాగుండాలి, వీర్యామ్ బాగుండాలి, జీపీయూస్ ఉండాలి, ప్రాసెసింగ్ పవర్ బాగుండాలి, రైట్? సో ఓవరాల్గా యువర్ హార్డ్వేర్ షుడ్ సపోర్ట్ దాట్. దాని బదులుగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఓపెన్ రౌటర్లో ఆ ఓపెన్ సోర్స్ మోడల్స్ అన్నిటిని ఫ్రీగా హోస్ట్ చేసి వాళ్ళ ఏపీఐ కీస్ మీకు, అంటే దాన్ని యాక్సెస్ చేసేందుకు ఏపీఐ అండ్ దానికి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఈజ్ ఆసమ్, రైట్? సో దట్స్ ద సెకండ్ అడ్వాంటేజ్. కమింగ్ టు ద కాన్స్ అంటే డిసడ్వాంటేజెస్. ఫస్ట్ థింగ్ ఈజ్ లెట్స్ సే ఇట్స్ అ పెయిడ్ టూల్ అనుకుందాం. ఆ పెయిడ్ టూల్లో మీకు డైరెక్ట్గా లెట్స్ సే ఓపెన్ ఏఐకి వెళ్ళి అక్కడి నుంచి దాన్ని వాడితే కస్టమైజేషన్ ఎక్కువ ఉంటుంది. సెకండ్లీ ఓపెన్ ఏఐలో లెట్స్ సే ఎక్స్ అనుకుంటే అమౌంట్ ద యూసేజ్ ఫీ, దీంట్లో దానికంటే ఎంతో కొంత స్మాల్ పర్సంటేజ్ ఫీ ఎక్కువ ఉంటుంది, కాస్ట్ ఎక్కువ ఉంటుంది, బికాస్ దే ఆర్ అబ్స్ట్రాక్టింగ్ అవుట్ ద లేయర్. థర్డ్ థింగ్ ఈజ్ మీకు లేటెన్సీ, స్పీడ్ కన్సర్న్ ఉంటే లేటెన్సీ దీంట్లో ఎక్కువ ఉంటుంది, బికాస్ ఇట్స్ అ 2-way కదా. మీరు ఓపెన్ రౌటర్కి వెళ్తున్నారు, ఓపెన్ రౌటర్ ఈస్ గోయింగ్ టు ద ఏపీఐ టు ఓపెన్ రౌటర్, అక్కడి నుంచి మీకు. సో ఆ 2-way కమ్యూనికేషన్ వల్ల, అంటే 2-way కాదు, 2 లేయర్ కమ్యూనికేషన్ వల్ల ఎస్ లేటెన్సీ కొంచెం ఎక్కువ ఉంటుంది. దట్స్ ద ప్రోస్ అండ్ కాన్స్. నౌ లెట్ మీ టేక్ యూ టు హౌ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ ఏపీఐ కీ అండ్ యూజ్ ఇట్ ఇన్ యువర్ ప్రాజెక్ట్. బిఫోర్ దాట్ మీకు ఈ ఏఐ, డేటా సైన్స్ ఇటువంటి ఫీల్డ్స్లో ఇంట్రెస్ట్ ఉంటే
నేర్చుకుందాం అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్ ఆడియన్ స్కూల్స్ డేటా సైన్స్ కోర్స్. ఇది ఒక లైవ్ ఇన్స్టిట్యూటర్ లెడ్ కోర్స్ అనమాట. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అండ్ డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ కూడా ఉంటుంది. వీళ్ళ అప్కమింగ్ కోహోర్ట్ 22 ఫిబ్రవరి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న ఈ ఫామ్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. ఆ ఫామ్ని ఫిల్ చేయండి, దిల్ కాల్ యూ బ్యాక్. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. దే హ్యావ్ ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్స్, మీకు మాక్ టెస్ట్లు ఉంటాయి, అసైన్మెంట్స్ ఉంటాయి, ప్రాజెక్టులు ఉంటాయి, డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ అదర్ ఫీచర్స్. యూ కెన్ చెక్ దెమ్ ఆల్ ఆన్ ది వెబ్సైట్. యాజ్ యూ కెన్ సీ ఆన్ ది స్క్రీన్, వీళ్ళ కోర్స్లో ఇవన్నీ కోర్ మాడ్యూల్స్ ఉంటాయి అండ్ ఇవన్నీ బోనస్ మాడ్యూల్స్ ఉంటాయి. అలాంగ్ విత్ దాట్ ఇది ఒక ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కోర్స్ కాబట్టి బోల్డ్ అన్ని ప్రాజెక్టులు కూడా ఉంటాయి. దాంతోపాటు వాళ్ళ స్టూడెంట్స్ స్వయంగా చేసిన ప్రాజెక్టులు కూడా యూ కెన్ సీ దెమ్ ఆన్ ద వెబ్సైట్ అండ్ కావాలంటే వాటిని కూడా మీరు ట్రై చేయొచ్చు. సో ఓవరాల్గా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆర్ ఇఫ్ యూ వాంట్ నో మోర్ అబౌట్ ది సక్సెస్ స్టోరీస్, అవి కూడా ఉంటాయి, రీడ్ దెమ్. ఓవరాల్గా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఆ ఫామ్ని ఫిల్ చేయండి, దిల్ కాల్ యూ బ్యాక్. కమింగ్ బ్యాక్ టు టాపిక్. సో సర్చ్ ఫర్ ఓపెన్ రౌటర్ అండ్ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది. యాజ్ యూ కెన్ సీ అ యూనిఫైడ్ ఇంటర్ఫేస్ ఫర్ ఎల్ఎల్ఎమ్స్, అంటే మీకు కామన్ ఇంటర్ఫేస్ ఫర్ డిఫరెంట్ ఎల్ఎల్ఎమ్స్ అనమాట. సో ఇఫ్ యూ గో ఆన్ బ్రౌజ్, వీళ్ళు సపోర్ట్ చేసి ఐ థింక్ దే ఆర్ సపోర్టింగ్ మోర్ దాన్ 200 ఎల్ఎల్ఎమ్స్. అవన్నీ పేర్లు ఉంటాయి ఇక్కడ మీకు, రైట్? సో దాంట్లో కొన్ని ఫ్రీ కూడా ఉన్నాయి, యాజ్ యూ కెన్ సీ. సో దిస్ వన్ జెమినీ ఫ్లాష్ లైట్ ఈజ్ ఫ్రీ. దాంతోపాటు డీప్ సీక్ కూడా ఫ్రీ ఉన్నట్టుంది ఇక్కడ. డీప్ సీక్ ఐ న్యూ ఇట్ ఈజ్ ఫ్రీ సమ్వేర్. లెట్స్ డూ దిస్ ర్యాంకింగ్. న్యూయెస్ట్ కాకుండా ప్రైజింగ్ లో టు హై పెడదాం. ఎస్, దేర్ షుడ్ బి సమ్ డీప్ సీక్ ఫ్రీ. సో డీప్ సీక్ R1 ఈజ్ ఫ్రీ, రైట్? సో ఈ విధంగా మీరు ఈ ఏవైతే ఓపెన్ సోర్స్ ఉన్నాయో వాటిని ఫ్రీగా ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు ఫర్ ద APIs, రైట్? లెట్స్ సే ఇఫ్ యూ వాంట్ టు యూజ్ వన్ ఆఫ్ ఇట్, ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ ఆన్ సైన్ ఇన్, రైట్? ఆఫ్టర్ దాట్ ఐదర్ గూగుల్ ఆర్ మెటామాస్క్, అదే మీ క్రిప్టో ఉంటే కనుక, లేకపోతే ఈ గూగుల్తో సైన్ ఇన్ అవ్వచ్చు. ఐ జస్ట్ యూజ్ మై ఈమెయిల్ ఐడి అండ్ క్లిక్ ఆన్ కంటిన్యూ. జస్ట్ ఒక నార్మల్ సైన్ అప్ ప్రాసెస్, రైట్? అండ్ ఆ తర్వాత యూ విల్ యాక్చువల్లీ బి క్రియేటింగ్ యువర్ ఫస్ట్ అకౌంట్. సో రీడ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్. ఓకే అనుకుంటే కంటిన్యూ అండ్ యూ విల్ బి హియర్. నౌ బేసిక్లీ ఇఫ్ ఇట్ ఈస్ అ ఫ్రీ API, మీకు క్రెడిట్స్ అక్కర్లేదు. బట్ లేదు అనుకుంటే ఇక్కడ యూ కెన్ క్లిక్ ఆన్ క్రెడిట్స్ అండ్ బై సమ్ క్రెడిట్స్. ఓకే, సో బేసిక్లీ ఇక్కడ యాడ్ చేసుకుని, అందులో డబ్బులు యాడ్ చేసుకుని ఆ పెయిడ్ APIsని కూడా వాడుకోవచ్చు. బట్ ఐ షో యూ ద ఫ్రీ వన్. లెట్స్ గో టు ద API keys first. Go to keys. So if you see, create a new API key to access all models from open router. So open router లో ఉన్న మోడల్స్, వీళ్ళు లిస్ట్ చేసిన మోడల్స్ అన్నిటికీ సింగిల్ API కీతో మీరు యూస్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ క్రియేట్ కీ. ఆ కీకి యూ కెన్ హ్యావ్ సమ్ నేమ్, రైట్? దీన్ని ఐ కాల్ ఫ్రీ మోడల్ కీ. సో నేను ఫ్రీ మోడల్స్ వాడుకుంటున్నప్పుడు ఈ API కీని వాడుకుంటాను, రైట్? సో ఐ విల్ యూస్ దిస్ యాజ్ ఫ్రీ మోడల్స్ కీ, రైట్? అండ్ క్రెడిట్ లిమిట్ ఐ వాంట్ టు లెట్స్ సే కీప్ as 0. సపోర్ట్ చేస్తుందా? 0 సపోర్ట్ చేయట్లేదు. 1 సపోర్ట్ చేస్తుంది, 0 చేయట్లేదు. 0.1 సపోర్ట్ చేస్తుందా? ఓ లెట్స్ లీవ్ ఇట్, లెట్స్ సే ఓకే. బికాస్ మీరు అగైన్ పెయిడ్ని వాడకండి, అది ఇవ్వదు, మీకు క్రెడిట్స్ లేవు కాబట్టి. బట్ డోంట్ అబ్యూస్ ఇట్. నౌ లెట్ మీ లీవ్ ఇట్ ఎంప్టీ. క్లిక్ ఆన్ క్రియేట్. సో క్రియేట్ అయిపోయింది. దీన్ని కాపీ చేసుకుందాం. అగైన్ API కీస్ని ఒకసారి జనరేట్ చేశాక యూ కెనాట్ సీ ద కీ అగైన్, కాబట్టి సేవ్ ఇట్ సమ్వేర్ అండ్ డోంట్ షేర్ ఇట్, బికాస్ మీ కీతో ఇంకొకరు వాడేసుకొని మీ క్రెడిట్స్ని దొబ్బేయచ్చు. ఓకే, సో తస్కరించచ్చు. క్లిక్ ఆన్ యువర్ ఓన్ కోడ్. సో మీకు డాక్స్ ఓపెన్ అవుతాయి. ఆర్ ఈవెన్ ఇఫ్ నాట్, యూ కెన్ జస్ట్ లీవ్ ఇట్ హియర్. కాపీ చేశాక ఇక్కడ యూ విల్ సీ ద డాక్స్. ఓకే, ఇక్కడ నుంచి మీరు డాక్యుమెంటేషన్కి వెళ్ళచ్చు. నా డాక్యుమెంటేషన్లో యూ విల్ హ్యావ్ దిస్, రైట్? సో బేసిక్లీ లెట్స్ యూజ్ ఇట్. ఓకే, సింప్లీ నేను కొలాబ్ ఓపెన్ చేస్తాను, రైట్? Google Colab. Let me create a new notebook. So let's name this as sample notebook, right? And close the release notes. And basically, first of all, I'll just add a code. So నేను API key అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుని ఇందాక కాపీ చేసుకున్న దాన్ని పేస్ట్ చేస్తాను, రైట్? నౌ ఈ కోడ్ని మనం వాడుకోవాలి, రైట్? So let me copy this code. You can have Python or Node or వాళ్ళ సొంత API వాడుకుని మీరు యూస్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ జస్ట్ SDK. మనకి API కీ ఉంది కదా, ఇక్కడ API కీ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇందాకటి కీ వాడదాం. API_key, right? So that's the variable name that we are storing the key. Base URL is fine. ఆ తర్వాత
ఆప్షనల్, దిస్ ఈజ్ ఫైన్. మనకు కావాల్సిన మోడల్ని ఇక్కడ మెన్షన్ చేయాలి, రైట్? సో ఏ మోడల్ కావాలి అనేది లెట్స్ చూస్, గో టు మోడల్స్, అండ్ ఇక్కడ అగైన్ ఫిల్టర్ ఇట్, లెట్స్ మేక్ ఇట్ ప్రైజింగ్ లో టు హై, అండ్ లెట్స్ యూర్ యూజింగ్ ద DeepSeek R1 ఫ్రీ. సో ఈ మోడల్కి ఒక పేరు ఉంటుంది కదా, ఈ పేరుని కాపీ చేసుకోండి, గో బ్యాక్ హియర్ అండ్ ఇక్కడ దాన్ని పెట్టేయండి మోడల్ నేమ్లో, అండ్ లెట్స్ సీ మెసేజ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్. లెట్ మీ రన్ బోత్ ది సెల్స్. సో కనెక్ట్ అవుద్ది గూగుల్ సర్వర్తో అండ్ ఇట్ విల్ రన్ ద కీ. గూగుల్ సర్వర్తో మీ కొలాబ్ కనెక్ట్ అయ్యి ఈ సెల్ని రన్ చేస్తుంది. ఇఫ్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ కొలాబ్, ఇట్స్ ఆసమ్ టూల్ అండి. నేను చేస్తాను, వాడాను ఆల్రెడీ మన ఛానల్లో. సిమిలర్లీ రన్ ద సెకండ్ సెల్ ఆల్సో. దెర్ ఈస్ సమ్ ఎర్రర్, ఏపీఐకి ఓకే, ఈ కోడ్ని డిలీట్ చేసేయండి, రన్ ఇట్, జస్ట్ వెయిట్ ఫర్ ఇట్ టు రెస్పాండ్. నన్ టైప్ అంటున్నాడు, ఎందుకని? కంప్లీషన్, లెట్స్ జస్ట్ ప్రింట్ కంప్లీషన్ టు సీ వాట్స్ ఎర్రర్. కంప్లీషన్, run it again, because API ki model ki the response format might change. Let's wait for it to run. SDK కాకుండా డైరెక్ట్గా వాళ్ళ API వాడి ట్రై చేద్దాం ఒకసారి. I'll just stop this, interrupt చేశాను. Let's try the direct API version. సో ఇది మనం వాడింది via OpenAI SDK, రైట్? సో ఇది SDK అనమాట. Let's probably try it via the direct API. Python-ని కాపీ చేద్దాం. It shouldn't have happened that way, but let's see. Again model పేరు కాపీ చేద్దాం, మోడల్ పేరుని ఇక్కడ పెట్టండి, రైట్? ఆ తర్వాత బేరర్ తర్వాత సో ఏపీఐకి అంట, సో బేరర్ ప్లస్ అని చెప్పి విల్ జస్ట్ గివ్ ద ఏపీఐ కీ, రైట్? సో బేరర్ టోకెన్ అంటారు దాన్ని, which is తెలియకపోయినా పర్లేదు. సో బేసిక్లీ అథరైజేషన్లో there are different types of authorization methods. సో bearer token is one of them. సో ఈ API keyని యాజ్ అ bearer token పాస్ చేస్తున్నాం ఫర్ ది authorization. లెట్స్ సీ ఇఫ్ దిస్ వన్ వర్క్స్. సో దీంట్లో మనం డేటాని ప్రింట్ చేయట్లేదు కదా, లెట్స్ డూ దట్. ఫైనల్గా ప్రింట్ డేటా, లెట్స్ సీ. డేటా అయినా, రెస్పాన్స్ ప్రింట్ చేయాలి, డేటాని కాదు. Let me stop this. Response. Let's see. Latency మరి ఇంత ఎక్కువ ఉందా? లెట్స్ సీ. ఎర్రర్ రావట్లేదు, బట్ అలా అని అవుట్పుట్ రావట్లేదు. ఇన్ ద మీన్ టైమ్ యూ కెన్ సర్చ్, ఈజ్ DeepSeek స్లో ఆన్ ఓపెన్ రౌటర్ వచ్చేసిందంటే ఉన్నట్టుంది స్లోగా. DeepSeek R1 ఈజ్ వెరీ స్లో అంట. ఓకే, దట్ మైట్ ప్రాబ్లీ బి ద ఇష్యూ. ఓ పని చేద్దాం, వేరే ఏదైనా మోడల్ చూద్దాం, ఫ్రీదే, ప్రాబ్లీ సమ్ Gemini API విచ్ ఇస్ ఫ్రీ. లెట్స్ టేక్ దిస్ ప్రివ్యూ ఆఫ్ 2.1, కాపీ చేయండి, కాపీ చేసి గో టు ద శాంపుల్ నోట్బుక్. ఇందాక SDK మెథడ్ని మళ్ళీ ట్రై చేద్దాం, ఏమంటారు? ఇది పెట్టి రన్ చేద్దాం, కానీ ఇది రన్ అవ్వదు అంటే దిస్ ఈజ్ స్టాప్డ్. సో ఇది రన్ అయిపోయింది. 200 రెస్పాన్స్ వచ్చేసిందా? ఫైన్, లెట్స్ వెయిట్ ఫర్ దిస్ వన్ నౌ. వి గాట్ ద కంప్లీషన్. ఓకే, సో డాట్ చాయిసెస్, దీంట్లో ఏముంది అవుట్పుట్ చూద్దాం. సో బేసిక్లీ గూగుల్ ఈజ్ ఫాస్ట్ ఎనీవేస్, అలాగే ఉంటుంది కదా. సో ఈ చాయిస్లో ఇదనమాట. సో దాంట్లో మనం మెసేజ్ తీసుకోవాలి. చాయిసెస్ ఈజ్ లిస్ట్ అనుకుంటా. సో చాయిసెస్ ఆఫ్ 0, ప్రాబ్లీ ఇందాకటి ఆ డాక్స్లో ఉన్న కోడ్ షుడ్ వర్క్. చాయిస్ ఆఫ్ 0 డాట్ మెసేజ్ పెట్టుకోండి. ఆర్ లెట్స్ గో జస్ట్ డాట్ మెసేజ్. ఎందుకంటే ఇది ఫస్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ చాయిస్ కాబట్టి ఆఫ్ 0, దాంట్లో మెసేజ్లోకి వెళ్తున్నాం, రైట్? ఆ మెసేజ్లో ఉన్న కంటెంట్లో ఉంది కదా ఆన్సర్. సో డాట్ కంటెంట్, లెట్స్ ప్రింట్ దిస్. సో వీ గాట్ ది ఆన్సర్ యాక్చువల్లీ.
లైఫ్ యొక్క మీనింగ్ అనేది జెమినీ దృష్టిలో ఏంటో చెప్పింది. అండ్ ఇక్కడ కూడా ఐ థింక్ వీ హ్యావ్ గాట్ ది రెస్పాన్స్. కొంచెం టైం పట్టింది అంతే. సో అది ఓపెన్ రౌటర్ వల్ల కాదు, ఇన్ జనరల్ డీప్ సీ కార్బన్స్లో ఉందంట. ఓకే వెయిట్, డీప్ సీ కార్బన్ని వీళ్ళు సొంతంగా హోస్ట్ చేసుకుని ఉంటారు. సో ఓపెన్ రౌటర్లోనే డీప్ సీ కార్బన్స్లో ఉంది, రైట్? సో ఇట్స్ ఓకే. సో ఈ విధంగా ఈ వీడియోలో నేను మీకు వయా ఎస్డికే అండ్ వయా దేర్ ఓన్ ఏపీఐ ఎలా యూస్ చేసుకోవాలో చూపించాను. సో ఈ విధంగా బేసిక్లీ మీరు ఏంటంటే మీ నార్మల్ ప్రాజెక్ట్స్లో కూడా ఏఐని, ఎల్ఎల్ఎమ్స్ని ఇంటిగ్రేట్ చేసి ఇంకా రోబస్ట్ ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయొచ్చు, రైట్? అండ్ ఈ విధంగా ఈ ఓపెన్ రౌటర్ని వాడుకుని ఏవైతే మనకి ఫ్రీ మోడల్స్ ఉంటాయో వాటితో ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. లేదు యూ వాంట్ టు బిల్డ్ సంథింగ్ కూల్, యూ కెన్ యూస్ ద పెయిడ్ వన్స్ ఆల్సో, బట్ ఓవరాల్గా ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. ఓకే, ట్రై చేయండి. సో ఇఫ్ యూ సీ మనకి దీని ద్వారా కూడా ఆన్సర్ వచ్చేసింది. సో దీంట్లో మనం అగైన్ పార్స్ చేసి ఆ ఎగ్జాక్ట్ వాల్యూ ఏడుందో ఎత్తుక్కొని నేను ప్రింట్ చేయాలి. ఓకే, సో ఇఫ్ యూ సీ ఇక్కడ కూడా యూ హ్యావ్ ద రెస్పాన్స్, ఆ లైఫ్ అంటే ఏంటో క్వశ్చన్కి. అగైన్ ఇందాకలాగే ఈ జేసన్ని మీరు పార్స్ చేయాలి ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ఇట్ యాజ్ అ రెస్పాన్స్ కంటెంట్ ఇట్ సెల్ఫ్, రైట్? సో ఓవరాల్ ఇదండి గైస్. సో మీకు ఓపెన్ రౌటర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ అయ్యే ఉంటుంది, డెఫినెట్లీ యూస్ చేసుకోండి. ఐ హోప్ ఓవరాల్గా నచ్చుంటే మీరు ఆ లైక్ని, షేర్ని, సబ్స్క్రైబ్ని హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.